భగత్ సింగ్. అతని పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఇంక్విలాబ్ జిందాబాద్, ద లాంగ్ లీవ్ రెవల్యూషన్. ఇతను 28 సెప్టెంబర్ 1907లో పంజాబ్లోని లోయల్పూర్ డిస్టిక్లో ఉన్న బంగా విలేజ్లో జన్మించాడు. అది ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. అతని పేరెంట్స్ కిషన్ సింగ్ మరియు విద్యావతి. ఈయన జన్మించే సమయంలో వారు జైల్లో ఉన్నారు. అతను జన్మించిన తర్వాత వారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. అది వారు అదృష్టంగా కూడా భావిస్తారు. భగత్ సింగ్ ఇతను చిన్నప్పటి నుంచే చాలా ఇంటలెక్చువల్గా ఆలోచించేవాడు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అని తపన పడేవాడు. వారి తాతగారిని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడు. వారి తాతగారు అశోక్ సింగ్. ఇతను కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. భగత్ సింగ్ వారు మొత్తం 7 మెంబర్స్, 4 మెంబర్స్ బాయ్స్, 3 మెంబర్స్ గర్ల్స్. దాంట్లో భగత్ సింగ్ రెండోవాడు. అతను ముందుగా దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్లో చదివాడు. తరువాత ఒక నేషనల్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఇతను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గాంధీజీ స్టార్ట్ చేసిన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో జాయిన్ అయ్యాడు. గాంధీ గారిని మంచి ఐడియాలజిస్ట్గా భావించేవాడు. కానీ 1922లో చోరా చోరీ ఇన్సిడెంట్ వల్ల గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేస్తాడు. దాంతో ఇతను చాలా నిరాశ చెందుతాడు. అతనికి దేశం అంటే ఎంత పిచ్చో అతను చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. అయితే వాళ్ళ తాతగారు ఒక రోజు అతన్ని తీసుకొని పొలం దగ్గర ఒక చెట్టు నాటి, ఈ చెట్టు పెద్దగా అయ్యాక మనకు చాలా పనులను ఇస్తుందిరా, వాటిని తిని మనం బ్రతకొచ్చు అని చెప్తాడు. దాంతో భగత్ సింగ్ చాలా తెలివిగా ఆలోచించి ఒకరోజు వారి ఇంట్లో ఉన్న తుపాకీని తీసుకొని వెళ్ళి మట్టిలో నాటుతాడు. దాన్ని చూసిన వారి తాత ఆశ్చర్యపోతాడు. ఏందిరా ఇలా నాటావు అని అడగడంతో, తాత ఇది మనకు పెద్దగా అయ్యాక చాలా తుపాకీలను ఇస్తుంది, ఆ తుపాకీలను తీసుకొని మనం బ్రిటిషర్స్ అందరినీ కాల్చి చంపేద్దాం అంటాడు. అప్పట్లోనే అంత గొప్పగా ఆలోచించాడు అంటే మనం అర్థం చేసుకోవాలి అతనికి దేశం మీద ఉన్న ప్రేమ, పిచ్చి. దాని తర్వాత 1919లో జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. దాంట్లో చాలామంది భారతీయులు చనిపోతారు బ్రిటిషర్స్ చేతిలో. దీన్ని చూసిన భగత్ సింగ్ ఇలా నాన్ వైలెన్స్తో కూర్చుంటే కాదు అని ఏదో ఒక విధంగా వైలెన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటాడు. అప్పుడే అతనికి 1922లో ఒక వ్యాస పోటీలో అవార్డు వస్తుంది. అక్కడ భీమ్సేన్ విద్యాలంక్ అనే ప్రొఫెసర్ పరిచయం అవుతాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రొఫెసర్ 1923లో భగత్ సింగ్తో మాట్లాడడం జరుగుతుంది. అక్కడే భగత్ సింగ్ అసలైన చరిత్ర మొదలవుతుంది. అలా మాట్లాడిన తర్వాత భగత్ సింగ్ హెచ్ఆర్ఏలో జాయిన్ అవుతాడు, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. అక్కడే చంద్రశేఖర్ ఆజాద్ కూడా పరిచయం అవుతాడు. దాంట్లో చాలా చురుకుగా పనిచేసి భగత్ సింగ్ దానికి ఫౌండర్ కూడా అవుతాడు. దాని తర్వాత హెచ్ఆర్ఏని కాస్త హెచ్ఎస్ఆర్ఏగా మారుస్తాడు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని కాస్త హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారుస్తాడు. దీంట్లో ప్రముఖులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ వీళ్ళు అతనికి మెయిన్గా సపోర్ట్గా ఉండేవారు. ఆర్గనైజేషన్తో బ్రిటిషర్స్కి ఒక రకంగా చెప్పాలంటే సుక్కలు చూపించేవారు. దీంతో వీరికి బ్రిటిషర్స్ తీవ్రవాదులు అని ముద్ర వేశారు. తర్వాత 1928లో సైమన్ కమిషన్ని బ్రిటిష్ గవర్నమెంట్ పాస్ చేస్తుంది. ఇది ఏంది అంటే దీంట్లో 7 మెంబర్స్ ఉంటారు, వారు మొత్తం బ్రిటిషర్సే. వారు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ గురించి బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. దాంట్లో ఎవరు ఇండియన్స్ ఉండరు. ఇండియన్స్ ఉంటేనే కదా అస్సలైన ఇండియాలో ఏం జరుగుతుందని తెలుస్తుంది. దీనికి లాలా లజపత్ రాయ్ అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తాడు. అక్కడ ఆ ప్రొటెస్ట్ కాస్త చాలా తీవ్రంగా మారుతుంది. దాంతో అక్కడ జేమ్స్ స్కాట్ లాఠీ చార్జ్ చేయమంటాడు. ఆ లాఠీ చార్జ్లో లాలా లజపత్ రాయ్ చనిపోతాడు. దాంతో భగత్ సింగ్ తీవ్ర ఆవేదానికి గురవుతాడు. ఆ పోలీస్ని చంపాలని ప్లాన్ వేసుకుంటారు రాజ్గురు, సుఖ్దేవ్, జైగోపాల్, భగత్ సింగ్. ప్లాన్ వేసి
బయలుదేరుతారు. అక్కడ జైగోపాల్ పని ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో మూమెంట్ గురించి భగత్ సింగ్కి కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఆ కమ్యూనికేషన్ కాస్త మిస్అండర్స్టాండ్ కావడంతో భగత్ సింగ్ జేమ్స్ స్కాట్ని బదులు జేమ్స్ సుందర్ని చంపేస్తాడు. అతను చంపిన తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. బ్రిటిష్ గవర్నమెంట్ మళ్ళీ ఒక కొత్త చట్టాన్ని తెస్తుంది, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఈ యాక్ట్ పార్లమెంట్లో అనౌన్స్ చేస్తారు, కానీ ఒక్క ఓట్తో ఆ యాక్ట్ రిజెక్ట్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవ్వదు. కానీ దాన్ని ఎలాగైనా అమల్లోకి తేవాలని బ్రిటిషర్స్ అనుకుంటారు. దీని గురించి మళ్ళీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అది తెలుసుకున్న భగత్ సింగ్ గారు వాళ్ళ టీంతో కలిసి అసెంబ్లీ పైన బాంబు వేస్తారు. ఒకటి ఫెయిల్ అవుతుంది ముందుగా, ఇంకోటి అసెంబ్లీ ముందు పడుతుంది, కానీ అసెంబ్లీ పైన పడదు, ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అతనికి బాంబ్స్ పైన అంతగా అవగాహన ఉండదు వారికి. ఆ బాంబ్స్ వేసేటప్పుడు ఇంక్విలాబ్ జిందాబాద్ అని పరిగెత్తుతారు దాని ముందు నుంచి. అప్పుడే మనకి ఈ స్లోగన్ కూడా పుట్టుకొచ్చింది. దాంతో వారిని అప్పుడే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా ఆ జేమ్స్ సుందర్ అనే పోలీస్ని కూడా వీరే చంపారని తెలిసి వీరిని నలుగురిని అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేస్తారు. అది 1931 మార్చ్ 23లో ఉరిశిక్ష వేస్తారు. ఆ రోజు లాస్ట్గా భగత్ సింగ్ వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. వాళ్ళ అమ్మకి ఏం చెప్తాడంటే, అమ్మ, నన్ను ఉరిశిక్ష వేసినప్పుడు నువ్వు నన్ను చూడొద్దు, చూసి కూడా ఏడవద్దు. ఎందుకంటే నువ్వు ఏడుస్తే నా చావుకి విలువ ఉండదు, నేను ఒక గొప్ప వ్యక్తిలాగా చనిపోవాలి అనుకుంటున్నా అంటాడు. జై హింద్, జై భారత్.